క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ కృపగల దేవుడు మరొక్కమారు మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 91వ సంకీర్తన 4వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెము డాలుగా ఉండును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఈ లోకంలో మనిషికి అత్యంత అవసరమైనది ఆస్తి కాదు, అధికారం కాదు, మనుషుల సహాయం కాదు, ఆశ్రయం. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు డబ్బు మనకు సమాధానం ఇవ్వకపోవచ్చు, మనుషులు మనతో ఉండకపోవచ్చు, మన బలం కూడా మనల్ని కాపాడలేకపోవచ్చు. కానీ కృపగల దేవుడు ఈ ఉదయకాలపు వేళలో ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. అదేంటో తెలుసా? నా రెక్కల క్రింద నీకు ఆశ్రయము ఉంది. హల్లెలూయా. అంటే నువ్వు ఒంటరిగా లేవు, నీకు రక్షణ లేకుండా లేవు, నీవు శత్రువుల చేతిలో లేవు, నీవు విడిచిపెట్టబడలేదు. ఎందుకో తెలుసా? దేవుని రెక్కల క్రింద మనకు సురక్షితమైనటువంటి స్థలం ఉన్నది. ఆయన రెక్కలతో ఆయన ఏం చేస్తాడంటే, ఇక్కడ చదువాము, నిన్ను కప్పును. ఇక్కడ కప్పుననే మాట చాలా గొప్పదిగా మనము గమనించవలసిన వారమైన. కప్పడం అంటే కేవలం దగ్గర పెట్టుకోవడం కాదు, కప్పడం అంటే ప్రమాదం నుంచి రక్షించడం. ఒక పక్షి తన పిల్లలను రెక్కల క్రింద దాచుకున్నప్పుడు బయట ఎంత తుఫాను ఉన్నప్పటికీ కూడా పిల్లలకు తల్లి యొక్క రెక్కలే రక్షణగా ఉంటాయి. అలాగే దేవుడు చెబుతున్న మాట, బయట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నా రెక్కల క్రింద నీవు సురక్షితుడవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రెక్కలు సమస్యలు లేవని చెప్పవు, సమస్యల మధ్యలో దేవుని రక్షణ ఉందని చెప్పేసి ఇక్కడ జవాబు మనం ఉంటూ ఉన్నాం. ఉదాహరణకి దావీదు జీవితంలో శత్రువులు ఉన్నారు, సౌలు వెంబడించాడు, అనేక ప్రమాదాలు వచ్చాయి, అయినా దావీదు దేవునిలో ఆశ్రయం పొందుకున్నాడు. అందుకని ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము ఉంది. సమస్య రాకుండా ఉండటమే విజయము కాదు, సమస్య వచ్చినప్పుడు దేవుని రెక్కల క్రింద ఉండడమే నిజమైనటువంటి విజయం అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగములో మనం ఉంటూ ఉన్నప్పుడు నీకు ఆశ్రయము కలుగును. ఆశ్రయం ఉండవచ్చు అని చెప్పలేదు, ఇక్కడ ఆశ్రయము కలుగును అని చెబుతూ ఉంది. అంటే దేవుని దగ్గర ఆశ్రయం అనేది ఖచ్చితమైనది. మనుషుల దగ్గర ఆశ్రయం తాత్కాలికం. మనుషులు ఈరోజు మనతో ఉండొచ్చు, రేపు మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఆయన మారనటువంటి వాడిగా ఉన్నాడు. 46వ సంకీర్తనం 1వ శరణములో మనం చదివితే దేవుడు మనకు ఆశ్రయమును బలమునై ఉన్నాడని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నప్పుడు, అలాగైతే కనుక ఈ రోజున ప్రశ్న, నీకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మొదట ఎక్కడికి పరిగెడుతూ ఉన్నావు? మనుషుల దగ్గరికా, భయాల దగ్గరికా, ఆందోళన దగ్గరికా, లేక దేవుని సన్నిధికి మనం పరిగెడుతూ ఉన్నామా? ఈ రోజున మనం చెప్పగలగాలి, నా పరిస్థితి నా ఆశ్రయం కాదు, నా డబ్బు నా ఆశ్రయం కాదు, నా సంబంధాలు నా ఆశ్రయం కాదు, నా దేవుడే నా ఆశ్రయం అని గనక నీవు చెప్పగలిగినట్లయితే ఆయన రెక్కల క్రింద మనకేముందంటే గనక ఆశ్రయము ఉంది. దేవుని రెక్కల క్రింద ఉండటం అంటే దేవుని సన్నిధిలో ఉండటం. 91వ సంకీర్తన మొత్తం అంతా కూడా మనం చదవగలిగినట్లయితే, సర్వోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను ఆశ్రయించునన్న రీతిగా మనం చదువుతూ ఉన్నాం. అంటే దేవుని ఆశ్రయం అనేది కేవలం అవసరం వచ్చినప్పుడు వెళ్ళే అత్యవసర స్థలం కాదు, అది నివాస స్థలం. దేవుడు మనకు చెబుతున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు మాత్రమే నా దగ్గరకు రావద్దు, ప్రతిరోజు కూడా మనం ఎక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో నివసించే వారంగా ఉండాలి, ఆయనతో సహవాసం చేసేటువంటి వారంగా ఉండాలి. దేవుని సన్నిధిని సందర్శించేటువంటి వారికి ఓదార్పు వస్తూ ఉంటుంది, దేవుని సన్నిధిలో నివసించేటువంటి వారికి బలం వస్తూ ఉంది. అలాగైతే కనుక ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలా, వాక్యంలో నిలకడగా ఉండాలా, ఆరాధనలో నిలకడగా ఉండాలా, విధేయతలో నిలకడగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని రెక్కల క్రింద జీవించేటువంటి జీవితాన్ని మనము
మనము నిర్మించుకోవాలి. దేవుని రెక్కలో నీ బలహీనతను ఏం చేస్తాయో తెలుసా? కప్పుతాయి దేవుని బిడ్డలారా. పిల్ల పక్షికి తనను తాను రక్షించుకునే శక్తి తక్కువ, అందుకే అది తల్లి రెక్కల క్రిందకు వెళుతూ ఉంటుంది. అదేవిధంగా మనిషి కూడా కొన్ని పరిస్థితుల ముందు బలహీనుడవుతాడు. కొన్ని సమస్యలకు సమాధానం కనిపించదు, కొన్ని తలుపులు మూసుకుపోతూ ఉంటాయి, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. అప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ బలహీనతలో నీవు భయపడాల్సిన పని లేదు. నా రెక్కల క్రింద నీకేముందో తెలుసా? ఆశ్రయం ఉంది. కాబట్టి నా రెక్కల క్రిందకు రమ్మని చెప్పేసి కృపగల దేవుడు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అందుకని అలాంటి బలహీనత పరిస్థితుల్లో నా కృప నీకు చాలునని చెప్పేసి దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. అలాగైతే కనుక ఈరోజు నీవు బలహీనుడిగా ఉన్నావా? దేవుని శక్తి నీకు చాలును. నీకు ఒంటరిగా ఉన్నావా? దేవుని సన్నిధి నీకు చాలును. నీకు మార్గం కనిపించడం లేదా? దేవుని యొక్క నడిపింపు నీకు చాలుననేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆయన రెక్కల క్రింద భయానికి ఏమాత్రం కూడా స్థానం లేదు. 91లో మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. రాత్రి భయం వచ్చినప్పటికీ, పగలు వచ్చే బాణం, చీకటిలో సంచరించేటువంటి తెగులు, మధ్యాహ్నం ముందు పాడు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి రోగం కావచ్చు, నాశనం కావచ్చు, అంటే అన్ని రకాల ప్రమాదాల నుంచి ఆ ప్రమాదాల మధ్యలో అద్భుతమైనటువంటి దేవుని రక్షణ మనకు కలుగుద్ది. కాబట్టి ఇది మనకు గొప్ప సత్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుని బిడ్డకు భయం రావచ్చు, కానీ భయం అతనిని ఏం చేయకూడదో తెలుసా? పరిపాలించకూడదు. ఎందుకంటే దేవుడే అతని ఆశ్రయం. 23వ సంకీర్తనలో మనం చదువుతూ ఉంటున్నప్పుడు, గాఢంధకారపు లోయలను సంచరించినప్పటికీ కూడా ఏ అపాయమునకు భయపడను. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావు. ఇక్కడ గమనించండి, దావీదు లోయలోనికి వెళ్ళను అనలేదు, కానీ లోయలో ఉన్నా, శ్రమలో ఉన్నా, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నేను భయపడను అని చెప్పేసి దావీదు అంటా ఉన్నాడు. ఎందుకో తెలుసా? లోయలో కూడా ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈరోజు నీ దినపెక్క వాగ్దాన ప్రకారంగా నీ విశ్వాసానికి ఆధారం కావాలి. ఏంటో తెలుసా? ఒకవేళ శత్రువు చెబుతా ఉంటాడు నీకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి, కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? నేను నీకు భవిష్యత్తును, నిరీక్షణను కలుగజేస్తాను అని చెప్పేసి. శత్రువు చెబుతాడు నీవు ఒంటరివాడవు, ఒంటరిదానవు, కానీ దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? నేను నిన్ను విడువను అని చెప్పేసి. శత్రువు చెబుతాడు భయపడు అని చెప్పేసి, కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? భయపడొద్దు, నేను నీతో ఉన్నాను అని చెప్పేసి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ దినపిక వాగ్దాన ప్రకారంగా ఆయన రెక్కల క్రింద మనకేముందో తెలుసా? మరి సురక్షితము ఉన్నది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు నీతో ఉన్నాడు, రేపు కూడా నీతో ఉంటాడు. నీ కన్నీటి సమయంలో కూడా ఆయన నీతోనే ఉంటాడు, నీ విజయ సమయంలో కూడా ఆయన నీతోనే ఉంటాడు. నీ జీవితానికి సురక్షితమైనటువంటి స్థలం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి అని చెప్పేసి నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక ఈ రోజున ఈ దినపిక వాగ్దాన ప్రకారంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? మీ జీవితంలో తుఫాను ఉండవచ్చు, కానీ రెక్కల క్రింద, దేవుని రెక్కల క్రింద ఏముందో తెలుసా? ఆశ్రయం ఉంది. నీ జీవితంలో కన్నీరు ఉండొచ్చు, కానీ ఆయన రెక్కల క్రింద ఏముందో తెలుసా? ఓదార్పు ఉంది. నీ జీవితంలో శత్రువులు ఉండవచ్చు, కానీ ఆయన రెక్కల క్రింద ఏముందో తెలుసా? రక్షణ ఉంది. నీకు మార్గం కనిపించకపోవచ్చు, కానీ ఆయన రెక్కల క్రింద అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నడిపింపు ఉన్నది. ఈరోజు నీకు బలం లేకపోవచ్చు, కానీ ఆయన రెక్కల క్రింద ఏముందో తెలుసా? బలం ఉన్నది. అలాగైతే కనుక ఈ రోజున చెప్పగలవా? అవును ప్రభువా, నీవే నాకు ఆశ్రయము, నీవు నాకు కేడముగా ఉన్నావు అని చెప్పేసి కనుక ఈరోజు నువ్వు చెప్పగలిగినట్లయితే, ఈ రోజున కృపగల దేవుడు ఆ రీతిగా నీకు ఆశ్రయ దుర్గముగా నీ చెయ్యి పట్టుకుని వెన్ను తట్టి నడిపించి ధైర్యపరిచి బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. శత్రువు వచ్చినప్పటికీ కూడా వెనుకంచ వేయొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు మనతోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. నా ఆశ్రయం మనుషుల్లో కాదు, యెహోవాలోనే. నా రక్షణ పరిస్థితుల్లో కాదు, దేవుని సన్నిధిలోనే. నా ధైర్యం నా బలములో కాదు, ఆయన శక్తిలోనే. నా భద్రత నా చేతుల్లో కాదు, ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి సత్యం ఉంది అని చెప్పేసి నువ్వు కనుక గమనించగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో ప్రభు నీకు సహాయం చేయడానికి, ఆశ్రయ దుర్గంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగైతే కనుక ఈ రోజున నువ్వు ఈ రీతిగా ప్రార్థించగలగాలి. ప్రభువా, నీవే మాకు ఆశ్రయము, కాబట్టి మా ప్రతి విధమైన భయాలను తొలగించు, కుటుంబాలను కాపాడు,
మా జీవితాల్లో నీ అద్భుతమైనటువంటి సన్నిధిలో మమ్మల్ని దాచు ప్రభు, నీ సత్యాన్ని మాకు కేడముగాను డాలుగా చేయి ప్రభు. ఆ తుఫాన్ల మధ్యలో నిలబడేటువంటి విశ్వాసాన్ని కూడా మాకు దయచేయండి. ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్నే మా ఆశ్రయముగా చేసుకుని జీవించేటట్లుగా సహాయము చేయమని గనక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఈ దినపిక వాగ్దాన ప్రకారంగా ప్రభు నీకు అన్ని వేళలా సహాయం చేసి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా అద్భుతమైనటువంటి ఆ ఆశ్రయాన్ని, ఆయన సన్నిధిని, ఆయన భద్రతను, కాపుదలను మనమందరం అనుభవిందాం. అలాంటి శ్రేష్టకరమైనటువంటి ధన్యత, కృపగలిగిన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.